సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కృష్ణకాంత్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, సుధాకర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే చిలక బసవయ్య గారు, అమరావతి దళిత జేఏసీ లీడర్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. నమస్కారం. ముందుగా సార్ బసవయ్య గారు నమస్తే సార్. నమస్తే. బసవయ్య గారు, రాజధానికి సంబంధించి మేము నష్టపోయామంటూ రైతులు ఎక్కడ కోర్టుకు వెళ్ళలేదు. చాలా స్పష్టంగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి విషయానికి కూడా మేము అండగా ఉంటాము ఖచ్చితంగా అని చెప్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరు కోర్టుకు వెళ్ళలేదు. కానీ ఆల రామకృష్ణారెడ్డి ఆయన మాత్రమే వెళ్ళి ఇక్కడ చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పింది, మనం చెప్పడం కాదు, దురుద్దేశపూర్వకంగా పిటిషన్లు వేసినట్లున్నాయి, కుట్రపూరితంగా లేదా కక్షపూరితంగానే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ఆధారాలు లేవు, నిరాధారమైనటువంటి ఆరోపణలతోని ఈ పిటిషన్లు వేయడం కరెక్ట్ కాదని చెప్తూ ఆ పిటిషన్లను కొట్టేసింది హైకోర్టు. అయినప్పటికీ వైసీపీ నేతలు ఇప్పుడు కాదు గతంలో కూడా ఇదే రకంగా ఎన్నో పిటిషన్లతోనే హైకోర్టుకు వెళ్ళారు. కోర్టు మొట్టికాయలు వేసినా తిరిగి మళ్ళీ అదే పాట పాడుతూ ఉంటారు. ఏం చెప్తారు? ఇక్కడ ఒకటి సార్, మీకు ప్యానల్లో ఉన్నటువంటి నాతోటి నాయకులకు అలాగే ఏబిఎన్ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క కేసులో పర్టికులర్ గా మనం చూస్తే ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తికి కేసు పెడతానికి ఒక్కడు దొరకలేదండి. రాజధాని అమరావతిలో 3139 మంది అసైన్ రైతులు ఉన్నారు. ఈ 3139 మంది అసైన్ రైతుల్లో ఒక్కళ్ళు దొరకలేదండి వీళ్ళకి కేసు వేయటానికి. ఒక్కళ్ళు దొరక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసు వేసాడు. అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమన్నా ఒక అసైన్ రైత అతను వేయటానికి అసలు ఎలా హక్కు ఉంటది? అదే నేను చెప్పేదండి. వీళ్ళు రాజకీయ దురుద్దేశం కోసం ఏదో కేసు వేయాలి, జగన్ దగ్గర మార్కులు తెచ్చుకోవాలి, ఏదో కేసు వేయాలని చెప్పేసి ఈ తాపత్రయంతో తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని ఈ కోయిల పోయి కేసు పెట్టిందండి. అసలు ఈ జిఓఎంఎస్ నెంబర్ 41 ఆ జిఓ అనేది రాజధాని అమరావతి అసైన్ రైతులకు, దళితులకు ఎంత ఉపయోగపడే జిఓ అనుకుంటున్నారండి. ఆ జిఓని వీళ్ళు తప్పుపట్టి జిఓని కేసు వేయటం జరిగింది. అసలు ఆ జిఓ ఏంటి, దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందామండి. జిఓఎంఎస్ నెంబర్ 41, దాని ద్వారా రాజధాని అమరావతిలో పూలింగ్ తీసుకోవటానికి అసైన్డ్ కి ఒక జీవోని తీసుకొచ్చారండి, ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి ఆ రోజున ఈ యొక్క చట్టాన్ని తీసుకురావటంలో కీలక భూమిక పోషించినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారండి. ఆ రోజున పత్తిపాటి పుల్లారావు గారు ఈ యొక్క జీవో రావటానికి అలా ముఖ్యమైనటువంటి కారణం పత్తిపాటి పుల్లారావు గారండి. ఆయన రాజధాని అమరావతిలో పర్యటిస్తూ రైతులతో మాట్లాడుతూ మాలాంటి దళితులతో కూడా మాట్లాడినప్పుడు మేము అయ్యా మా భూములు కూడా ల్యాండ్ పూలింగ్ తీసుకోండి, దానికి ఒక చట్టబద్ధత కల్పించండి, మాకు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు ఇవ్వండి, వాటికి రిజిస్ట్రేషన్లు కల్పించండి అని మేము పత్తిపాటి పుల్లారావు గారిని అడిగినప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు, దీనికి శాశ్వత పరిష్కారాన్ని నేను మాట్లాడతాను, బాబు గారితో మాట్లాడతానని చెప్పేసి ఆ రోజున ఆయన మాట్లాడటం జరిగిందండి. ఈ జీవో వల్ల రాజధాని అమరావతి దళితులకు కలిగినటువంటి లాభాలు ఒక్కసారి నేను చెప్తానండి. ఈ జీవో వల్ల మామూలుగా అయితే అసైన్డ్ భూములు అంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు కావాలంటే వాళ్ళు వెనక్కి తీసేసుకోవచ్చండి. ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అవసరాలకు వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం కానీ ఏదన్నా ఇవ్వచ్చండి. కానీ ఈ జీవో ద్వారా పర్టికులర్ గా ఎంతో విలువైనటువంటి రిజిస్ట్రేషన్ అవకాశం వచ్చిందండి. మా భూములకి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేవు. అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఎక్కడా లేదండి. నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రిజిస్ట్రేషన్ చేశాడు. మా భూములకి సమానమైనటువంటి లాటరీ తీసాడండి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. మామూలుగా అసైన్డ్ భూములు అంటే ఏదో ఊరి పక్కనో ఎక్కడో చోట ఈ అసైన్డ్ భూములు పక్కన పెడతారు. కానీ రైతుల భూములు అసైన్డ్ భూములకి సమానంగా లాటరీ తీసి ఎక్కడైతే హైకోర్టు దగ్గర రాజధాని రైతుల ప్లాట్లు ఉన్నాయో అసైన్ రైతుల ప్లాట్ కూడా పక్కనే ఉన్నాయండి. అలాంటి సమానమైనటువంటి లాటరీ తీయాలంటే
జీవో నెంబర్ 41 ద్వారానే నారా చంద్రబాబు నాయుడు గారు చేశారండి. అలాగే రోడ్డు పక్కన నాలంటోళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూములు ఉంటాయి, పోరంబోకు భూములు, వాటికి కూడా ఒక ప్యాకేజీ ఇచ్చాడండి. ఆ ప్యాకేజీ దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు లబ్ధి జరిగిందండి. వాస్తవంగా ఈ యొక్క కేటగిరీలు 5 కేటగిరీలు దీన్ని తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 41ని 5 కేటగిరీలుగా తీసుకొచ్చారండి. ఒకటి ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి సిపాయిలకు వీళ్ళకి ఇచ్చినటువంటి దాని ఒక కేటగిరీ నెంబర్ 1 అని చెప్పేసి దానికి 1400 గజాలు ఇచ్చే విధంగా దాన్ని తీసుకొచ్చారు. కేటగిరీ 2 అలాగే అసైన్డ్ భూమి 1954 ముందు ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా 1450 గజాలు వచ్చేటట్టుగా అక్కడ జీవో తీసుకురావడం జరిగింది. అలాగే 1954 తర్వాత ఇచ్చినటువంటి రైతులు డీకే పట్టాలు ఇచ్చినటువంటి రైతులకు వాళ్ళకి 1000 గజాలు 1200 గజాలు ఇవ్వటం జరిగింది. అలాగే పిఓటి చట్టం అని చెప్పేసి దాని అంటే మా తాతగారికి డీకే పట్టా ఇచ్చారు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత దానికి వారసులుగా మా 4 తరాల తర్వాత మేము వచ్చాం. అంటే మేము ఆ భూమి మీద ఉన్నాం కాబట్టి మా పేరు మీద ఇవ్వాలంటే ఈ పిఓటి చట్టం కింద అక్కడ 600 గజాలు ప్యాకేజ్ ఇవ్వటం జరిగిందండి. అలాగే అభ్యంతరం లేని ప్రభుత్వ భూమి, అంటే ఏదైనా మేము ఆక్రమించుకొని ఆ భూమి మీద పంటలు పైరులు పండించుకుంటుంటే దానికి కూడా ప్యాకేజ్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదండి. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, పేదలందరికీ కూడా ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారాయణ గారి మీద ఈ బుర్రతక్కువ సన్నాసులు ఈ విధంగా కేసులు వేయటం ఏంటండి? ఇది చాలా దారుణం అండి. ఇక్కడ ఒకటండి, ఈ జీవో నెంబర్ 41ని ఆపటం వల్ల మా రైతులకు ఎంత నష్టం జరిగింది అనుకుంటున్నారు? ఈ జీవో ఆపటం వల్ల మాకు జరిగిన నష్టాన్ని కూడా ఒకసారి వివరిస్తానండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఈ జీవో నెంబర్ 41 ఆపటం వల్ల 2019వ సంవత్సరం నుండి, అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ జీవోని ఆపటం ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేత హైకోర్టులో కేసు వేసాడు. ఈ హైకోర్టులో కేసు వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా అసైన్ రైతులందరూ కూడా కౌలీయటం మానేశారు. అదేమంటే హైకోర్టులో కేసు ఉంది అని చెప్పేసి అప్పుడు సిఆర్డి అధికారులు మాకు కౌలేయటం ఆఫ్ చేశారండి. 2019 నుంచి మాకు రిజిస్ట్రేషన్ చేయటం ఆపారు. అలాగే మా భూములు పూలింగ్ తీసుకోవటం ఆపేశారు, కౌళ్ళు ఆపారు. చివరికి అసైన్ రైతులు దళితులు అంటే మాకు మా భూములకు విలువ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేత అండి. ఇప్పుడు వరకు కూడా ఆ కేసు ఉన్నటువంటి కారణం చేత మా భూములు ల్యాండ్ పూలింగ్ కి తీసుకోవడానికి సిఆర్డీఏ అధికారులు వెనకాడుతున్నారు. అదేమంటే హైకోర్టులో కేసు ఉందండి, ఆ కేసు పోయేదాకా మేము చేయమని అంటున్నారు. కాబట్టి మేము ఒకటే, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి నారాయణ గారికి కాదండి భారీ ఊరట, అమరావతిలో ఉన్న అసైన్ రైతులకు భారీ ఊరట లభించింది. మాకు ఈ సైతాన్ రాక్షసుల నుంచి మాకు విడుదల కలిగిందండి. చాలా సరే బసవయ్య గారు మాట్లాడదాం, మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని చూసిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏం చేశారు, అన్ని విషయాలు వివరించింది. అలాగే మీరు అన్నట్లుగా రావాల్సిన ఈ బెనిఫిట్స్ అన్నిటిని కూడా వైసీపీ అడ్డుకోవాలనే ప్రయత్నం చేసిందనే చెప్పాలంటే. అవునండి, ఇవాళ మీకు భారీ ఊరట అని చెప్పాలి నిజానికి. నిజమండి, ఈ రోజున మాకు భారీ ఊరట అండి. ఆ కేసు తీసివేయటం వల్ల ఇక నుంచి మాకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి, మా భూములు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటారు, మాకు సరైనటువంటి ప్యాకేజీ వచ్చింది, రిజిస్ట్రేషన్ అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రోజు మేము నిన్న ఏదైతే ఆ హైకోర్టు కేసు తొలగిపోయిందని మేము పేపర్లో చూసామో, మేము నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసామండి. నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసాం, మేము అంత సంతోషపడ్డామండి మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు విన్నారు కదా బసవయ్య గారు చెప్పేది, ఏ రకంగా అసైన్డ్ రైతులకు